ఉండకూడదు. మన జీవితంలో శత్రువులు ఎవరు ఉండకూడదు. శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మీరు స్వస్థత పొందినట్లు మీరు ఒకరికొకరు ప్రార్థన చేయండి. అంటే మనలో రోగాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఎవరైనా పెద్దవాళ్ళు అని చిన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, మనలో ఇంకా ఏదో రోగం మనల్ని పట్టి పీడిస్తున్నారు. అర్థం ఏంటంటే మనం ఒకరికొకరు మనం ప్రార్థన చేయట్లేదు. దేవుడి ఇచ్చే సూత్రం ఒకటి, ఒకరికొకరు మీరు ప్రార్థన చేస్తే అంటే మీరు ఏమవుతారంటే మీరు స్వస్థత పొందుతారు. అంటే ఆరోగ్యం మీకు అనారోగ్యము దరిదాపులకి రానే రాదు. కాబట్టి ఇప్పుడు మీకు శత్రువులు ఎవరున్నారు, మీరు ఇంతకుముందు గొడవపడ్డ వాళ్ళు ఎవరున్నారు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎవరికైతే గొడవపడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి తెలుసా? చెప్పాలి, దేవుని నామములో క్షమాపణ అడగాలి, క్షమించమని అడగాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. అంతేగా దేవుని దగ్గర మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏ తప్పులు చేశానో, ఆ తలంపులు కానీ మాటలు కానీ క్రియలు కానీ ఏ పొరపాటు చేశానో నన్ను క్షమించి మీ రక్తంతో నా పాపాలు కడగమని ప్రభుని అడగాలి. అలా అడుగుతాం ప్రభుని, అలా స్వస్థ పొందుకుని ఆరోగ్యం పొందుకుని ప్రభు గారు నిలబడతాను. గట్టిగా చెప్పడం